ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సంచలనాత్మక అంశం గురించి చర్చించబోతున్నాం. అది ఏమిటంటే భయపడినది జరిగింది. బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థపై 4 పెద్ద నవీకరణలు మరియు భారత్ బ్రిక్స్ వర్సెస్ డాలర్. ఈ అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మలుపును సూచిస్తుంది. ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని వివరంగా లోతుగా అర్థం చేసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను ఆల్పై సెలెక్ట్ చేయండి. తద్వారా ఇలాంటి ఆసక్తికరమైన జ్ఞానవంతమైన వీడియోలు మీకు మిస్ కాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, చరిత్ర ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఒక సామ్రాజ్యం ఇతరులను అణిచివేసి దోపిడీ చేసి నిర్మించబడినప్పుడు అది ఒకరోజు ఖచ్చితంగా కూలిపోతుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ బ్రిటన్ సామ్రాజ్యం. శతాబ్దాల పాటు భారత ఉపఖండంతో సహా అనేక దేశాలను దోచుకున్న ఈ సామ్రాజ్యం కాలం యొక్క దెబ్బ నుండి తప్పించుకోలేకపోయింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ కూడా ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తోంది. అవును, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ యొక్క ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తోంది. దీనికి అతి ముఖ్యమైన కారణం బ్రిక్స్ సంస్థ యొక్క ఉద్భవం మరియు దాని కొత్త చెల్లింపు వ్యవస్థలు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా మరియు ఇటీవల చేరిన ఇతర సభ్య దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 40% వాటాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కొనుగోలు శక్తి సమానత్వం అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా లెక్కించినప్పుడు ఈ శక్తివంతమైన సంస్థ ఒక కొత్త కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెడితే డాలర్ ఆధిపత్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. ఈ కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగభాగాన్ని నియంత్రించే బ్రిక్స్ దేశాల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి డాలర్కు వినాశనం ఖాయం అని చెప్పవచ్చు. బ్రిక్స్ కరెన్సీ ఆలోచన ఒక్కసారిగా రాలేదు. దీని వెనుక అనేక సంవత్సరాల చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నాయి. అమెరికా డాలర్ను ఒక ఆయుధంగా ఉపయోగించడం ఈ ఆలోచనకు ప్రధాన కారణం. అమెరికా తన ఆర్థిక ఆంక్షల ద్వారా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీనపరచడానికి ప్రయత్నించింది. ఉదాహరణకు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించి దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఈ చర్యలు ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. అమెరికా ఒక దేశంతో అసంతృప్తి చెందితే అది డాలర్ను ఉపయోగించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయవచ్చు. ఈ భయం వల్లే బ్రిక్స్ దేశాలు ఒక ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. జూలై 2025లో బ్రిక్స్ సమావేశంలో సభ్య దేశాలు స్థానిక కరెన్సీలలో వ్యాపారాన్ని ప్రోత్సహించడం మరియు బ్రిక్స్ పే అనే డిజిటల్ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి ప్రకటించారు. ఈ బ్రిక్స్ పే వ్యవస్థ వెస్టర్న్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపొందించబడుతోంది. స్విఫ్ట్ వ్యవస్థ ప్రధానంగా డాలర్ ఆధారిత లావాదేవీలపై ఆధారపడుతుంది, కానీ బ్రిక్స్ పే స్థానిక కరెన్సీలలో లావాదేవీలను సులభతరం చేస్తుంది, తద్వారా డాలర్పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. అంతేకాదు, బ్రిక్స్ దేశాలు గోల్డ్ రిజర్వులను నిల్వ చేయడానికి కొత్త చొరవలను కూడా ప్రారంభించాయి. ఈ చర్య డాలర్ స్థానంలో బంగారానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తుంది. బంగారం ఒక స్థిరమైన ఆర్థిక ఆస్తిగా పరిగణించబడుతుంది మరియు బ్రిక్స్ దేశాలు దీనిని డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ వ్యూహం డాలర్ యొక్క ఆధిపత్యాన్ని క్రమంగా బలహీనపరచడానికి ఉద్దేశించబడింది. డాలర్ యొక్క క్షీణత కేవలం ఊహాగానం కాదు, ఇది ఆధారాలతో నిరూపితమైన వాస్తవం. 2025 మొదటి 6 నెలల్లో అమెరికన్ డాలర్ 10% విలువను కోల్పోయింది. ఇది 1973 తర్వాత అత్యంత దారుణమైన అర్ధవార్షిక పతనం. జూలై 1, 2025 నాటికి డాలర్ యూరోతో పోలిస్తే సెప్టెంబర్ 2021 తర్వాత అత్యంత బలహీనమైన స్థాయికి చేరుకుంది. దీనికి విరుద్ధంగా యూరో అదే కాలంలో 13.8% వృద్ధిని సాధించింది. ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి డాలర్ ప్రపంచంలో తన ఆకర్షణను క్రమంగా కోల్పోతోంది. ఈ క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది గ్లోబల్ ఉద్రిక్తతలు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా అమెరికా మధ్య ఆర్థిక ఉద్రిక్తతలు వంటివి డాలర్పై ఒత్తిడిని పెంచాయి. రెండవది అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు. ఈ ఆంక్షలు అనేక దేశాలను డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రేరేపించాయి. మూడవది ప్రపంచ దేశాలు డీ-డాలరైజేషన్ వైపు వేగంగా పయనిస్తున్నాయి. ఈ ధోరణి డాలర్కు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది. డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా అనేక ఉపాయాలను ఉపయోగిస్తోంది, కానీ ప్రపంచం ఇప్పుడు ఈ మాయలో చిక్కుకోవడం లేదు. ట్రంప్ ఇటీవల ఒక ప్రకటనలో డాలర్ను రాజు అని పేర్కొన్నారు మరియు బ్రిక్స్ సంస్థ డాలర్ను తొలగించే ప్రయత్నం చేస్తే భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాలపై 10% సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. డాలర్ సామ్రాజ్యం కూలిపోతే అమెరికా సామ్రాజ్యం కూడా కాగితపు ఇంటిలా చెల్లాచెదరవుతుందని, ప్రపంచంపై దాని నియంత్రణ శాశ్వతంగా అదృశ్యమవుతుందని ట్రంప్ అన్నారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రంప్కు ఎవరు చెప్పాలి? బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా భారతదేశం ఈ బెదిరింపులకు లొంగబోదు అని. భారతదేశం డీ-డాలరైజేషన్ వైపు వేగంగా పయనిస్తోంది.
సెప్టెంబర్ 11, 2025న వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో భారతదేశం మరియు మారిషస్ స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం డాలర్ను తొలగించి భారతీయ రూపాయి మరియు మారిషస్ రూపీలో వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య అనేక పెద్ద ప్రాజెక్టులపై కూడా ఒప్పందాలు కుదిరాయి. కానీ స్థానిక కరెన్సీ వ్యాపారం ఒక కీలకమైన అంశంగా నిలిచింది. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూపాయిని అంతర్జాతీయ మార్కెట్లో ఆమోదయోగ్యమైన కరెన్సీగా మార్చడానికి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CCILకు మౌలిక సదుపాయాలను సిద్ధం చేయమని ఆదేశించారు. దీని అర్థం భారతదేశం రూపాయిని గ్లోబలైజ్ చేయాలనుకుంటోంది. ఇది డాలర్ ఆధిపత్యానికి నేరుగా సవాలు విసురుతుంది. రూపాయిని అమెరికన్ డాలర్తో పాటు ఇతర కరెన్సీలలో కూడా వ్యాపారం మరియు సెటిల్మెంట్ సౌకర్యవంతంగా చేయడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. భారతదేశం తన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI మరియు రూపాయి కార్డును ఇతర దేశాలలో ప్రోత్సహిస్తోంది. ఈ వ్యవస్థలు స్థానిక కరెన్సీలో లావాదేవీలను సులభతరం చేస్తాయి, తద్వారా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే భారతదేశం అనేక దేశాలతో ద్వైపాక్షిక రూపాయి వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంది. ఉదాహరణకు, భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE తమ కరెన్సీలైన రూపాయి మరియు దిర్హంలో వ్యాపారాన్ని ప్రారంభించాయి. ఈ చర్యలు భారతదేశం డీడాలరైజేషన్ను గ్లోబల్ స్థాయిలో ప్రోత్సహించడానికి ఒక స్పష్టమైన సంకేతం. భారతదేశం ఒకటే కాదు, ఇతర బ్రిక్స్ దేశాలు కూడా డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా దాడి చేస్తున్నాయి. రష్యా మరియు చైనా తమ 80% కంటే ఎక్కువ వ్యాపార సెటిల్మెంట్ను రూబుల్ మరియు యువాన్లో చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు డాలర్పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతేకాదు, బ్రిక్స్ దేశాలు స్విఫ్ట్ వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాకు సన్నిహిత మిత్ర దేశాలుగా ఉన్న దేశాలు కూడా డాలర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ సౌదీ అరేబియా. నవంబర్ 2023లో సౌదీ అరేబియా మరియు చైనా 50 బిలియన్ యువాన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో స్థానిక కరెన్సీలో వ్యాపారాన్ని ప్రోత్సహించడం గురించి చర్చించాయి. ఈ ఒప్పందం సౌదీ రియాల్ మరియు చైనీస్ యువాన్లో వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది, తద్వారా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ చర్య స్పష్టంగా చూపిస్తోంది ప్రపంచం ఇప్పుడు డాలర్ యొక్క ఏకస్వామ్యాన్ని సహించబోవట్లేదు అని. బ్రిక్స్ దేశాల వ్యూహం యొక్క అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, అవి డాలర్ను వెంటనే భర్తీ చేయడానికి కాకుండా దాని ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ చర్యలు అమెరికాకు గ్రహించే సమయానికి బ్రిక్స్ దేశాలు డాలర్ యొక్క కోటను గెలిచి గ్లోబల్ వ్యాపారం మరియు ఆర్థిక వ్యవస్థను అమెరికా బంధ నుండి విడిపించగలవు. ఈ ప్రక్రియలో భారతదేశం ఒక గ్లోబల్ లీడర్గా ఉద్భవిస్తుంది మరియు ఇతర బ్రిక్స్ దేశాలు కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఈ వ్యూహం యొక్క విజయం బ్రిక్స్ దేశాల సమిష్టి శక్తిపై ఆధారపడి ఉంది. బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేస్తే అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చగలవు. ఈ చర్యలు కేవలం ఆర్థికమైనవే మాత్రమే కాదు, రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రభావాలను కూడా కలిగి ఉన్నాయి. డాలర్ ఆధిపత్యం తగ్గడం వల్ల అమెరికా యొక్క గ్లోబల్ ప్రభావం కూడా తగ్గుతుంది. ఇది బ్రిక్స్ దేశాలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. డాలర్ యొక్క ఈ కపట గౌరవం ఇకపై ప్రపంచంలో కొనసాగదు. బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా భారతదేశం, డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి ఒక సమిష్టి యుద్ధం ప్రారంభించాయి. ఈ యుద్ధంలో బ్రిక్స్ పే, స్థానిక కరెన్సీ, వ్యాపారం, గోల్డ్ రిజర్వులు మరియు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వంటి అనేక ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచం ఇప్పుడు గ్రహించింది డాలర్ యొక్క ఈ ఉచ్చు నుండి తప్పించుకోవడానికి అందరూ కలిసి రావాలి అని. సరే, డాలర్ యొక్క అంతం ఎప్పటికి జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ ఆర్థిక విప్లవం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి, తద్వారా వారికి కూడా ఈ ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ పై సెలెక్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.